వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా పూర్తిగా గ్రామ సభలు అదేవిధంగా పట్టణ సభలు ఏర్పాటు చేసింది. ప్రజాపాలనలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ఏదైతే అర్హులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుండి దరఖాస్తులు తీసుకునేందుకు శ్రీకారం చుట్టింది. జనవరి 26 నుండి పూర్తిగా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఉద్దేశం మీద ప్రభుత్వము ఒక 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు పూర్తిగా వారికి ఉన్న సమస్యలు కానీ వారికి ఏదైతే సంక్షేమ పథకాలు కావాలి, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ, రేషన్ కార్డు, వీటన్నింటి కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వారన్నింటినీ కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. ఈ గ్రామ సభల ద్వారా ఇంకా ఏమైనా మిగిలిపోయిన ఉంటే వారందరికీ కూడా పూర్తి స్థాయిలో దరఖాస్తులు తీసుకునే దిశగా గ్రామ సభలు ఏర్పాటు చేసింది. గ్రామ సభలో పూర్తిగా దీనికి అందరికి సంబంధించి ఏదైతే వార్డు మెంబర్ కానీ, గ్రామ సర్పంచ్ కానీ, ఏదైతే ఇందిరమ్మ కమిటీలు వారందరూ కూడా చైర్మన్గా ఉంటారు. దీనికి అందరికి సంబంధించి నోడల్ ఆఫీసర్లు ఉంటారు. పూర్తి స్థాయిలో చూడొచ్చు ఇక్కడ దరఖాస్తులు తీసుకునే పరిస్థితి నెలకొంది. దానికి అందరికి సంబంధించి ఏవైతే ముందుగా రైతు భరోసాకు సంబంధించి కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 సంక్షేమ పథకాలు జనవరి 26వ తేదీ నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈ రోజు నుండి 25వ తేదీ వరకు పూర్తిగా దరఖాస్తులు తీసుకునేందుకు ఎవరైనా సరే దాని అందరికీ మిగిలిపోయారో లేదా అక్కడైనా లోటుపాట్లు ఉన్నాయి వాటన్నింటినీ సవరణ చేసే దిశగా దరఖాస్తులు శ్రీకారం చుట్టింది. దీంతో మనతో మాట్లాడేందుకు అయితే నగరపాలక సంస్థలు పనిచేస్తున్న అధికారులు ఉన్నారు. వారిని చెప్పండి, ఏదైతే ప్రభుత్వము వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహించేందుకు 4 సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా శ్రీకారం చుట్టింది. అసలు ఏమేమి తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము 4 ప్రజాపాలనలో భాగంగా గతంలో అప్లికేషన్స్ తీసుకున్న వాటిని పరిశీలించి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వీటిని గ్రామ కమిటీలు, ఇందిరమ్మ ఇల్లు కమిటీలను ఏర్పరచడం జరిగింది. ఎట్టి కమిటీలను ఈ వార్డు సభలో వాళ్ళందరితో మళ్ళీ వార్డు కన్వీనర్, వార్డు సభ్యులు, వార్డు ప్రజల సమక్షంలో ఏదైతే మనము అర్హులుగా అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందో వీటిని వాళ్ళందరి ముందు వాళ్ళందరికీ తెలిపి వాళ్ళందరి ఆమోదంతో వీటిని నిర్ణయించడం జరుగుతుంది. మరియు ఎవరైతే లేదో ఈ పథకం వల్ల ఎవరైతే లబ్ధి చేకూరలేదో వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళందరి ద్వారా అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ వీటిని పునఃపరిశీలించి మళ్ళీ అర్హులు అనర్హులుగా ప్రకటించబడటం జరుగుతుందని చెప్పేసి చెప్పండి. ఏదైతే గ్రామ సభలు పట్టణ సభలు, వార్డు సభలు ఏర్పాటు చేశారు, ప్రజలకు తెలిసే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అయితే మా మున్సిపల్ చెత్త సేకరణ బండి ద్వారా ప్రజల ఆయా వార్డుల యందు మైక్ ద్వారా టామ్ చేయడం జరిగింది. ఏమేమి అంటే ఇక్కడ సభలలో ఏమేమి దరఖాస్తులు తీసుకున్నారు? అయితే ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అందు అడిషన్ డిలీషన్స్ ఉంటాయి. మరియు ఏదైతే మాకు ప్లాట్ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ప్రభుత్వం పథకం అయితే ఉందో అది మాకు కావాలి, లేకుంటే మాకు అసలు ప్లాట్ లేదు, మాకు ఏదైనా డబుల్ ఇల్లు గురించి దరఖాస్తు, మరి కొందరు రైతుకు సంబంధించిన ఏదైనా మన భరోసా అయితే కార్యక్రమం ఉందో ఆ లబ్ధి మాకు రాలేదు దాని గురించి, మరియు 4 పథకాల గురించి ఏదైనా వాళ్ళు లబ్ధి పొందని వాళ్ళు దరఖాస్తు తీసుకొని పరిశీలించబడుతుంది. మీరు చెప్పండి, ఇక్కడ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు, మీరు ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, అసలు ఇక్కడ ఏం సమస్యలు వస్తున్నాయి? ఇక్కడ చూసుకుంటే మేము మార్నింగ్ 8 o'clock నుంచి ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో పథకాలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. బై మిస్టేక్ ఎవరైనా కొంతమంది మిస్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి అప్లికేషన్ ఇచ్చుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏవైతే ప్రవేశపెట్టిండో ఇందిరమ్మ గృహకల్పన కానీ, ప్రతి ఇంటికి ఉచిత కరెంటు కానీ, అలాగే రైతు భరోసా కానీ, ఈ స్కీమ్లన్నీ ప్రజలందరికీ ఇంటింటికి వీళ్ళందరూ వెళ్ళి చేరదీస్తున్నారు. మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దగ్గరుండి రాని వాళ్ళకి ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఏవేవైతే స్కీమ్లు రాలేవో వాళ్ళందరికీ అందేలా చూస్తున్నాము. దీనివల్ల ప్రజలు చాలా అంటే చాలా మంచి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు సభలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి, వారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా క్యూ లైన్లో వారికి ఏదైతే సంక్షేమ పథకాలు కావాలో దానికి అందరికి సంబంధించి దరఖాస్తులు ఇస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందే దిశగా ప్రయత్నాలు చేపట్టింది. దీనికి అందరికి సంబంధించి మీరు ఏం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు? మీకేం కావాలి ఇక్కడ? రేషన్ కార్డు. ఎందుకు అంటే ఇచ్చిన దరఖాస్తు ఏమంటున్నారు? ఇస్తామని. ఇంకా ఏమేమి కావాలని మీకు అంటే ఇందిరమ్మ ఇల్లు కానీ లేకుంటే రేషన్ కార్డు కానీ ఇంకేమన్నా కావాలని అప్లికేషన్ పెట్టావా?
ఓన్లీ ఇల్లు గురించి అప్లికేషన్ పెట్టింది. ఇళ్ళ గురించి ఉమ్. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు గురించి అప్లై రేషన్ కార్డు. ఓకే సార్. ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఇందిరమ్మ కమిటీకి సంబంధించిన చైర్మన్ ఉన్నారు, చెప్పండి. పూర్తి స్థాయిలో పట్టణాల్లో అదేవిధంగా గ్రామాల్లో గ్రామ సభలు వార్డు సభలు నిర్వహిస్తున్నారు. మీరు ఇందిరమ్మ కమిటీలో చైర్మన్గా ఉన్నారు. ఇక్కడ ఏం సమస్యలు వస్తున్నాయి మీకు? ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా కమిటీలు అయితే వేసింది. కమిటీలో భాగంగా పూర్తిగా ఈ కాలనీ వాసులందరికీ తెలిసే విధంగా ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు? ఏమేమి దరఖాస్తులు వస్తున్నాయి? గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన అని ప్రోగ్రాం పెట్టిన తర్వాత అప్పుడు అప్లికేషన్స్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఒక్కరికైనా రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇచ్చారు. ఇది ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ట్రాజడీ. పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం తప్ప వీళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉంది కాబట్టి కొన్ని పార్టీ రేషన్ కార్డ్స్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే సెంట్రల్ నుంచే బియ్యం అనేటివి ఫ్రీగా ఇస్తున్నారు, ఇవ్వచ్చు. రేషన్ కార్డ్స్ ఒకటి ఇవ్వచ్చు, కానీ ఇదంతా మభ్య పెడుతున్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, 13 months అవుతుంది. ఇంతవరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసినా దాఖలాలు లేవు. ఇప్పటి వరకు కూడా ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక ఫ్లైఓవర్ కానీ, ఒక రోడ్స్ కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు. చూసుకోవచ్చు, ఏదైతే ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందే దిశగా ప్రయత్నాలు చేస్తున్న భాగంగానే ఏదైతే 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పట్టణాల్లో గ్రామాల్లో పూర్తిగా ఎంక్వైరీ చేశారు. వారికి సంక్షేమ పథకాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. కానీ కొన్ని మిగిలిపోయిన దరఖాస్తులు ఎవరైనా గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో వీళ్ళు అర్హులా అనర్హులా కాదా అనే విషయంలో గ్రామ సభలో నిర్ణయం చెప్పలేదు. దానికి అందరికి సంబంధించి కమిటీలు వేశారు. కమిటీలో భాగంగా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. గ్రామ సభలో రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు తీసుకోవాలి. ఎవరైనా ఏదైతే సర్వేలో ఎవరైనా రాని వాళ్ళు ఉన్నప్పుడు వారు కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి. వారందరూ కూడా రాసుకునే విధంగా ఇక్కడ దరఖాస్తులు తీసుకున్నామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే వచ్చాయో అందులో నుంచే రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ అదేవిధంగా రైతు భరోసా లాంటి స్కీమ్లకు కూడా అర్హులనే గతంలోనే గుర్తించారు. కానీ ఇదంతా సమయపాలన అంటే సమయం వృధా చేసేందుకే ఇదంతా చేస్తున్నారని చెప్పి బీజేపీకి సంబంధించిన నేతలు అయితే ఆరోపించారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా 26వ తేదీ నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.